ఇంట్లో పూరి చేసామంటే దానికి బంగాళదుంప కుర్మా తప్పనిసరిగా ఉండాలి. అది ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అని మనం ఈ రెసిపీలో చూసేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఫస్ట్ ప్యాన్ తీసుకోండి. అలాగే 4-5 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. ఇవి బాగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. అందులోనే కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, 4 చీలికలు వేసేసాను. వేసి దీన్ని బాగా మనము ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలన్నమాట. ఈ కూరకి ఏంటంటే మనం బంగాళదుంపల క్వాంటిటీ కన్నా ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. మనం ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నామంటే 3 బంగాళదుంపలు సరిపోతాయి. అవి కూడా మీడియం సైజ్ బంగాళదుంపలు అయితే చాలు. ఇలా ఉడకబెట్టుకొని చక్కగా మనం మ్యాష్ చేసుకొని రెడీ పెట్టుకోవాలన్నమాట. మనకి ఉల్లిపాయల ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకున్నాము. అలాగే దీనికి సరిపడినంత కారం, సరిపడినంత ఉప్పు, మీ టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకోండి. బంగాళదుంపలు కాబట్టి కొంచెం పీల్ చేసుకుంటాయి. కరెక్ట్గా వేసుకుంటే కూర బాగుంటుంది. అలాగే కొంచెం గరం మసాలా గుండా, అలాగే కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, అలాగే కొంచెం జీలకర్ర గుండా. ఇంతే అండి, మనం వేయాల్సినవి ఇంకేమీ లేదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము. ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాము. అంత బాగా కలిసేటట్లుగా కలిపేసి, ఎందుకంటే బంగాళదుంప ముక్కలు కొంచెం పచ్చివాసన రాకుండా ఈ కారం, ఈ మసాలా గుండెలు అన్నీ బాగా పట్టుకునేలాగా ఒకసారి కలిపేసి దీన్ని కొంచెం సేపు, ఎక్కువసేపు కాదు, ఒక్క 2 నిమిషాలకి మూత పెట్టి మగ్గనిద్దాము. ఎందుకంటే మనకి ఈ పొడులు మళ్ళీ పచ్చి వాసన వస్తే బాగోదు కూర. అందువల్ల ఇప్పుడే బాగా మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టుకొని. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి మనం మూత తీసి చూద్దాం. బాగా మగ్గిపోయినాయి, అన్నీ పట్టుకున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనకి ఎంత కన్సిస్టెన్సీ మనకు అవసరమో, మనకి గ్రేవీ ఎలా కావాలో, పూరి కూరకి మనకి ఎంత థిక్నెస్ రావాలో చూసుకొని అంత వాటర్ పోసుకోవాలన్నమాట. మనకి బాగా అంత మునిగిపోయేలాగా నేనైతే వాటర్ వేసాను. మొత్తం బంగాళదుంప ముక్కలు అన్నీ బాగా ములిగే వరకు వేసాను అనమాట. ఎందుకంటే మనకి కొంచెం ఉడికేసరికి దగ్గర పడిపోతుంది కదా. అందుకని చెప్పేసి మనకు కావాల్సినంత ఇంత వాటర్ వేసుకొని సరిపోతుంది. దీన్ని కూడా మనం ఏం చేయాలి, కొంతసేపు ఉడకనిద్దాము మూత పెట్టేసి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క నిమిషం, 1-1.5 నిమిషం అయితే సరిపోతుంది. మనకి చక్కగా దగ్గరికి వచ్చింది. కొంచెం బంగాళదుంప ముక్కలు ఉండడం వల్ల థిక్నెస్ త్వరగా వచ్చేస్తుంది. అందుకే ఎక్కువసేపు ఉడకనివ్వద్దండి. ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా మనకి బంగాళదుంపలు కూడా. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి ఇలా వాటర్లో కలుపుకొని పెట్టుకున్నాను అనమాట. మనకి గ్రేవీ బాగుంటుంది. ఇది కూడా వేసేద్దాం. లాస్ట్లోనే వేసుకోవాలి. దీన్ని ముందుగా వేసేస్తే మనకి ముందే గట్టిపడిపోద్ది అనమాట. అందుకని లాస్ట్లో వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక్కసారి అలాగా ఉడకనిద్దాం అనమాట. మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా శనగపిండి పచ్చివాసన పోయేదాకా మనకు ఉడికిపోతే సరిపోతుంది. అలాగే గ్రేవీ కూడా మనకి థిక్నెస్ రావాలన్నమాట కొంచెం. అప్పుడే మనకి పూరీలో ముంచుకొని తినేటప్పుడు బాగుంటుంది. పల్చగా నీరుగా ఉంటే బాగోదు. థిక్నెస్ని చూసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే పిండి వేసాం కదా, కలుపుతూ ఉండాలి. ఇంతే అండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం చక్కగా పక్కన పూరీలు కూడా పామేసుకుందాము. నేను ఆ పూరీ పిండి కలిపి రెడీ పెట్టేశాను అనమాట. కాసేపు ఒక అరగంట నాననిచ్చి ఇలా చక్కగా మనం పిండి వేసి పాముకుని కన్నా మనం ఏంటంటే చిన్న ఆయిల్ పెట్టి పామేసుకున్నామంటే నూనెలో మనకి పిండి పడదనమాట. నూనె అంతా చక్కగా ప్లెయిన్గా ఉంటుంది మనకి వేయించేటప్పుడు. అందుకే నేను పిండి యూజ్ చేయను. వత్తడానికి కొద్దిగా ఆయిల్ వేసి ఒత్తేసుకుంటాను అనమాట. ఇలాగా చక్కగా మనకి పూరీలు చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకొని, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా, ఎంత కాదన్నా మనకి నూనెలో స్నానం చేయించినట్టే పూరీలు. అందువల్ల కొద్దిగా ఆయిల్ పోయేదాకా చిన్నది టిష్యూ మీద వేసుకుంటే మంచిది. పూరీ పిండి కూడా మనం మరీ లూజ్గా కలిపేసుకోకూడదండి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు ఇలా మనకు పొంగుతాయి అనమాట. చక్కగా మంచి రంగు కూడా వచ్చినాయి. మనకైతే కూర చూడండి చక్కగా బాగా కుదిరింది. పూరీలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ అయితే మాకు పూరి బంగాళదుంప కూర పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి వండి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి మంచి మార్కులు కొట్టేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రిపరేషను, ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఆంధ్ర బిడ్డ బెంగళూరు అడ్డా. ఎందుకంటే మేము బెంగళూరులో ఉంటాం కదా, అందువల్ల అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అలాగే అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. బాయ్ బాయ్.